సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ ఏమైనా లవర్స్ బాయ్ ఫ్రెండ్స్ అటెండ్ చూస్తున్నావు అమర్దీప్ గారితో ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నావా? ఒకసారి కాల్ చేయొచ్చు కదా. హాయ్, ఎలా ఉన్నా? బాగున్నాను. ఇంటర్వ్యూలో ఉన్నాను నేను, సుమన్ టీవీ. హాయ్ అన్నా, హాయ్, నా పేరు పవన్ అన్నా, సుమన్ టీవీ. లాస్ట్ టైం కలిసాం మనం. పవన్. హాయ్. తింతో చేసావు కదా నా గుజ్జారి సాంగ్, ఎట్లా అనిపించింది అంటే? బాగా ఎండగా అనిపించింది అయ్యా. తెలుగు మూవీస్ ఏమేమి వచ్చినాయి ఆఫర్? గోపిచంద్ గారు ఉన్నారు కదా, మళ్ళీ ఆయన, హరీష్ శంకర్ గారు కూడా మెసేజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక రీల్ కి ఎంత ఛార్జ్ చేస్తారు రెమ్యూనరేషన్? ఈ రోజు మనతో ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. అసలు బ్యూటిఫుల్ గెస్ట్ అంటున్నా ఏంటని మీకు కూడా నాకు తెలిసి ఆరాటంగా ఉంటుంది. కానీ అసలు బేబీ శ్రీదేవన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా రీసెంట్ గా వైరల్ అవుతుంది. రీల్స్ కానీ తను వేసే డాన్స్ కానీ ప్రతిదీ ఏదైనా కంటెంట్ కొత్తగా చేస్తూ అసలు బాగా కుర్రోలు నేను నాలాంటి వాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. మరెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు బేబీ శ్రీదేవన్ అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా బాగుంది. మీరు బాగుంటే మేము బాగుంది. ఓకే, ప్రాపర్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ మాది కాకినాడనే. కాకినాడ. స్లాంగ్ కూడా సేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఏం చదువుకున్నావు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఫిజికల్ గా చదివాను, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంట్లో లైక్ ఆన్లైన్ లో చదువుతున్నాను. ఇది బాగా హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. ఎక్కువసేపు రీల్స్ చేసుకోవడానికి సో టైం దొరుకుతుంది కాబట్టి. ఓకే, నీకు బాగా అంటే స్టార్టింగ్ టిక్ టాక్ నుంచి వచ్చినట్టు? యాక్చువల్లీ డబ్ స్మాష్ నుంచి వచ్చాను. డబ్ స్మాష్, నేను when I was, ఎప్పుడు థర్డ్ క్లాస్ లో అనుకుంటా. మా అక్క కొంచెం లైక్ అప్పుడు బాహుబలి రిలీజ్ అయింది. సో అప్పుడు లైక్ ఒక క్లాస్ లో, అప్పుడు థర్డ్ క్లాస్ అంటే బాహుబలి పార్ట్ 1 థర్డ్ క్లాస్ లో. ఓకే, సో అప్పుడు థర్డ్ ఆఫ్ ఫోర్త్ ఐడియా లేదు. సో అప్పుడు ఒక శివగామి అనే గెటప్ వేసి ఒక డబ్ స్మాష్ చేసింది అనమాట. సో అప్పటి నుంచి నాకు కొంచెం ఆ యాక్టింగ్ స్కిల్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయ్యి రావడం. సో డబ్ స్మాష్ నుంచే ఫస్ట్ టిక్ టాక్ యాప్, ఆ తర్వాత టిక్ టాక్, ఫస్ట్ డబ్ స్మాష్, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్. అంతేనా? ఓకే, అంటే రీల్స్ పరంగా ఏది చూసుకున్నా కొంచెం బాగా వైరల్ అవుతుంది. కొన్ని రీల్స్ ఆల్మోస్ట్ 1.5M, 1.3M, 1.1M కూడా 3 రీల్స్ బాగా వైరల్ అయినాయి. చేసిన రీల్స్ అన్నిటిలో మిగిలినన్ని నార్మల్ గా వెళ్తూ ఉన్నాయి హైగానే. కానీ అంటే స్టార్టింగ్ ఇలా చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో నుంచి ఏదైనా ప్రెజర్ ఏదైనా స్టార్ట్ అయిందా? అయ్యో లేదు అసలు. యాక్చువల్లీ ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం ఇలా ఈ ఫీల్డ్ అది. సో ప్రెజర్ అనేది ఎవరు నాకు అంత పెట్టరు. లైక్ నా ఓన్ గా నాకు నచ్చినట్టే చేస్తాను. ఫ్యామిలీ ప్రెజర్స్ ఎవరు బాగా సపోర్ట్ చేశారు ఇంట్లో? మమ్మీ అండ్ అక్క. డాడీ కూడా, బట్ బాగా సపోర్టివ్ మమ్మీ, అక్క. కొన్నిట్లో డాడీ అని చెప్పినట్టు అంటే ఇక్కడ ఉన్నారా? అలా కాదు, అంటే డాడీ కూడా, బట్ మమ్మీతోనే ఎప్పుడు ఉంటాను కాబట్టి. సో మమ్మీ ఎక్కువ సపోర్ట్. ఓకే, స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ ఏమైనా లవర్స్ బాయ్ ఫ్రెండ్స్? లేదు, స్కూల్ డేస్ లో అసలు లేదు, కాలేజ్ డేస్ లో కూడా. మరి దానికి ఎందుకు లేదు అని కింద చూసి లేదు, అంటే స్కూల్ డేస్ లో వచ్చినాయి కానీ అన్ని లవ్ లెటర్స్. లైక్ మా కోఆర్డినేటర్ ఉండేవారు ఒకరు, ఆయనకి ఇచ్చేసేదాన్ని వెళ్ళి. ఆయన లవ్ చేయలే. నాకు అదే డౌట్ వచ్చింది ఒకసారి, లెటర్లు ఇవ్వగానే ఇచ్చేసానంటే. లేదు, ఓకే. మా లైక్ ఇప్పటి నుంచి అంటే నా 5th క్లాస్ నుంచి నాకు లవ్ లెటర్ స్టార్ట్ అయ్యి, నా 5th క్లాస్ నుంచి లైక్
మామూలుగా చిన్నది ఐ లవ్ యూ శ్రీదేవి అని ఒక చిన్న లెటర్స్ అవి బోర్చుడు వచ్చాయి. నువ్వు ఎవరికి రిప్లై ఇచ్చావు ఇన్ని లెటర్స్? ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి అటెండ్ చూస్తున్నావు? కాలేజ్ డేస్ లో అది కాలేజ్ సరిగ్గా వెళ్ళిందో లేదు. సో ఫస్ట్ ఇయర్ లో వెళ్ళాను, బట్ అంత ఎవరు లేరు కాలేజ్ డేస్ లో కూడా. అంతెవరు లేరు. ఓకే. ఇంకా బంగారు రాజు చేసావు మూవీ, ఆల్మోస్ట్ ఎక్కువ ఫస్ట్ పిక్చర్ నాగార్జున గారిది పెట్టావు సోషల్ మీడియాలో. అండ్ రీసెంట్ గా అంటే ఇది రంగమ్మ మంగమ్మ సాంగ్ కూడా ఇది వైరల్ అని విన్నాం కొన్ని రీల్స్ పరంగా. అంటే అమర్దీప్ గారిది ఎక్కువ పోస్ట్ కనిపిస్తుంది. సో అమర్దీప్ గారితో ఒక అదే రీల్ కదా, ఒక సాంగ్ చేశాను. ఓకే. అది ఒక ఫోక్ సాంగ్ అన్నమాట ఈ పోస్ట్. అవును. అప్పుడు ఏ క్లాస్? అప్పుడే బిన్ 2 years అనుకుంటా. ఓకే. అప్పుడు మేబీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే నేను అప్పుడు 10th ఎండింగ్ లో అలా చేసిన. అప్పటికే హీరోయిన్ గా తెలుసా? బిగ్ బాస్ కి వెళ్ళక ముందు అమర్దీప్ గారు అంటే ఆయన గురించి ఏం తెలుసు అంటే చేసే ముందు గానీ అమర్దీప్ గారు అంటే లైక్ నేను ఆయన సీరియల్స్ అమ్మమ్మ చూసేవారు. సో అమ్మమ్మ ఇష్టం బాగా అమ్మమ్మకి. అమర్దీప్ గారు అంటే లైక్ చూస్తుంటారు కదా సీరియల్స్, అలా ఇష్టం. నేను అలా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడల్లా టీవీలో ఆబ్వియస్ గా సీరియల్ యాక్టర్ అంటే తెలుస్తుంది కదా. సో అలా తెలుసు. అమర్దీప్ గారితో ఇప్పుడు కాంటాక్ట్ లో ఉన్నావా? ఒకసారి కాల్ చేయొచ్చు కదా? అయ్యో ఇప్పుడే నార్మల్ అంటే నెంబర్ లేదనుకుంటా, బట్ స్నాప్ లో ఉన్నారు. స్నాప్ లో ఉన్నారంటే ఆ నెంబర్ ఉంటుంది కదా, ఉంటది. చెక్ చేస్తా. The number you have dialed is currently busy. వెళ్ళట్లా. యాక్చువల్లీ వేరే కంట్రీలో ఉన్నారు ఆయన. ఓకే. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంటర్వ్యూలో ఉన్నాను నేను సుమన్ టీవీ. సో దే టోల్డ్ మీ టు కాల్ యూ. యా, సో అందుకని పవన్ అయ్యో అదే కదా బేసిక్ నీ నుంచి ఫోన్ రాదు, ఇప్పుడు ఏదైనా అవసరం ఉంటే తప్ప. అయ్యో అమర్దీప్ అన్న మీకు బాగా లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కదా, గర్ల్ ఫ్యాన్స్. హాయ్ అన్న, నా పేరు పవన్ అన్న, సుమన్ టీవీ లాస్ట్ టైం కలిసాం మనం. పవన్ హాయ్. హాయ్ అన్న, ఎలా ఉన్నావు అన్న? ఫైన్ పవన్ షోలో ఉన్నాను చెప్పు. ఓకే. తింతో చేసావు కదా నా గుజ్జారి సాంగ్, ఎట్లా అనిపించింది? అంటే బాగా ఎండగా అనిపించింది అయ్యా. కాలింది, కింద మండింది. అంటే ఎత్తుకొని మోసేవా అన్న? అంటే ఎత్తుకొని మోసేవా స్టెప్స్ అని? ఆవిడ మోసే దాంట్లో ఎలా ఉంటుందంటే చెట్టు మీద కొమ్మలా ఉంటది, చిన్న ఆకు కాదు. అక్కడ ఉన్న ఎండకి ఇద్దరం మాడిపోయాం. ఓకే. ఆ టైంకి 10th క్లాస్ అని తెలుసా అన్న? ఎవరు? తిను. పాప మరి చిన్నదని తెలుసు. నేను మరి 8th క్లాస్ కదా, సో పర్లేదు అనుకో చేశాను. ఓకే అన్న. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏముంది అన్న? కమింగ్ సూన్ అంటే రీసెంట్ గా రీల్స్ బాగా పెడుతున్నారు సోషల్ మీడియాలో, అదే చూస్తున్నాం అన్న, ఫాలో అవుతున్నాం. వన్స్ గుడ్ థింగ్ ఏంటంటే శ్రీదేవి వల్ల సో గోన వెంకట్ గారు పరిచయం అవడం. అక్కడ నుంచి ఆయన దాంట్లో కూడా ఒక మంచి ఏదో ఒకటి చెప్పకూడదు గారి గుడ్ థింగ్ విల్ హ్యాపెన్. ఓకే అన్న. ఇంకా అప్కమింగ్ ఏమైనా ఉన్నాయా అన్న? నేను అంటే శ్రీదేవితోనా? శ్రీదేవి అంటే చేయొచ్చు అయ్యా. కాకినాడలో శారీ కట్టుకుని పైన రీల్స్ కెమెరా తిరగడానికి, పొలాలు తిరగడానికి సరిపోద్ది ఆవిడకి. మీరు అంత బాగా గమనిస్తారా అన్న? వస్తుంటాయి రీల్స్, వస్తుంటాయి స్నాప్లు వస్తూ ఉంటాయి. ఓకే. బట్ వెరీ కైండ్ హార్ట్, చాలా మంచి అమ్మాయి. బాగా జోకులు, టైమింగ్ అంత బాగుంటది అమ్మాయిది. ఓకే అన్న. ఇప్పుడే మీరు బాగా మీ వల్ల లేట్ అయిందని చెప్పింది అన్న. అవునవును. అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి. అయ్యో ఇట్స్ ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటే రీసెంట్ గా కొన్ని పోస్టులు కానీ మీది మీ సిస్టర్స్ అంటే కొన్ని ఫొటోస్ లో మీరా కాదని డౌట్ వచ్చింది నాకు. ఎప్పుడుది? ఒక ఫస్ట్ 10th ఎండింగ్? లేదు లాస్ట్ ఇయర్ అనుకుంటా, లైక్ ఒక 3-4 months బ్యాక్. అది 3-4 months బ్యాక్. ఓకే. ఈ పిక్చర్ లో అంటే నువ్వా లేకపోతే? నేనే. అంటే కన్ఫ్యూజ్ వచ్చింది నాకు నార్మల్ గా చూడంగానే. మీరే? ఓకే. ఎక్కువ అంటే ఈ రీల్ కి వచ్చింది, ఎక్కువ ఈ రీల్ కి వచ్చింది బాగా. షేర్ కూడా చాలా మంది పెట్టడం కానీ నాకు తెలియదు.
చెక్ చేసుకోవా? చెక్ చేస్తా, అంటే ఆ. ఎక్కువ వ్యూస్ వస్తాయి, లైక్స్ ఓకే, బట్ షేర్స్ ఎప్పుడు చెక్ చేయలేదు ఇప్పటికొచ్చి. ఓకే. అంటే మెన్షన్స్ రీమెన్షన్ చేస్తా గానీ ఎంత మంది షేర్ చేశారు అనేది ఎప్పుడు చూసుకోలేదు. చూసుకో. అంటే నీ వల్ల కోన వెంకట గారు పరిచయం అయ్యారని ఇందాల అమర్దీపం చెప్పారు అవును. కదా, అంటే ఎట్లా మీకు కొన్ని రిలేటివ్స్ ఆయన రిలేటివ్, డాడీ సైడ్ రిలేటివ్. సో అంటే మామ బాబాయ్ అలా కాదు, బట్ బాగా దూరం రిలేటివ్, లాంగ్ రిలేటివ్. సో ఆయన అంటే లైక్ ఎవ్రీ సెకండ్ నేను ఏదైనా ఇక్కడ నా కెరియర్ పరంగా నేను ఏమైనా చేస్తున్నానంటే ఐ ఇన్ఫార్మ్ హిమ్ ఫస్ట్లీ. దాని తర్వాత ఆయన ఓకే అంటే విల్ గో. గీతాంజలి 2 లో చేసావా? లేదు పోస్ట్ చేసావు కదా, చేసా. రిలేటివ్ కాబట్టి. అదే పోస్ట్ చూసా, ఈ సినిమాలో ఎక్కడన్నా లేదు, నాకు. చేయలేదు. ఆయన చేసినవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను లైక్. ఓకే, బాగా బాండింగ్ రిలేటివ్. ఓకే, మరి నువ్వేం అడగట్లేదా మూవీస్ లో? యాక్చువల్లీ మొన్న లైవ్ కి వచ్చారు ఆయన. సో ఆయన ద్వారా ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఏజ్ కాబట్టి నాది, ఇంకా ఫస్ట్ డెబ్యూ ఎప్పుడు అవ్వలేదు. సో కొంచెం ఒక 18-20 ఆ ఏజ్ వచ్చేసరికి ఫస్ట్ లాంచ్ అవుతాను ఆయనతోనే, ఆయన సినిమాలోనే, నా ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ గా. సో ఆయన ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో కూడా హీ ఆల్రెడీ సెడ్ అది నా వల్లే, నా ద్వారా అవుతుంది అని చెప్పి. ఈ ఐడియా ఎట్లా వచ్చింది? అంటే స్టార్టింగ్ నార్మల్ గా ఇప్పటికే చిన్న ఏజ్, ఇంకా చిన్న ఏజ్ లో స్టార్ట్ చేసావు డబ్ స్మాష్ అన్న. అవును. అంటే ఎట్లా ఐడియా వచ్చింది? ఎవరైనా సజెషన్ చేశారా? సజెషన్స్ అంటే అక్క ఫస్ట్ నాకు చెప్పింది ఇట్లా ఈ అక్కకి చాలా ఇంట్రెస్ట్. సో తనంతా స్టడీస్ వైపు. సో తను షీ మేడ్ మీ టు డూ ఇట్ ఫస్ట్ డబ్ స్మాష్. సో అలా వచ్చింది అంతే. లైక్ నేను కూర్చున్నాను, తనే రెడీ చేసింది, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాలన్నది అంత ఫస్ట్ టైం. అంటే ఈ రీల్స్ నుంచి కొంతమంది డైరెక్టర్లు తీసుకోరు ఆడిషన్ కి రీల్స్ పెడితే, కానీ కొంతమంది కాల్ చేస్తారు, ప్రొఫైల్ బాగుంటే చెక్ చేసి కాల్. అట్లా ఎన్ని కాల్స్ వచ్చినాయి? అంతమంది చేశారు. నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ నాకు మెసేజ్ చేశారు. హాలీవుడ్ లేదు, టాలీవుడ్. బాలీవుడ్ లో సమ్ మ్యూజిక్ డైరెక్టర్, బాలీవుడ్ పేరు తెలీదు, సమ్ ముస్లిం అనుకుంటా. సో హీ ఆస్క్ మీ టు డూ అ కవర్ సాంగ్ విత్ హిమ్. సో అది బాగా హిందీ, లైక్ ముంబైలో షూట్ అంటే మన ఆంధ్ర వాళ్ళు కొంచెం భయం ఉంటది కదా, సో బాలీవుడ్ అంటే అది కొంచెం భయపడి వెళ్ళలేదు. బానే చేస్తున్నా, బట్ అంటే మరీ బాలీవుడ్ అంటే నాకు అంత టచ్ లేదు కదా, హిందీ నాకు అసలు రాదు. సో నాకు కూడా రాదు. తెలుగు మూవీస్ ఏమేమి వచ్చినాయి ఆఫర్? తెలుగు మూవీస్ నుంచి అంటే తెలుగు డైరెక్టర్స్ నుంచి అయితే గోపిచంద్ గారు ఉన్నారు కదా, మళ్ళీ ఆయన మెసేజ్ చేశారు ఫస్ట్ చేసి, మీ రీల్స్ బాగున్నాయి. లైక్ నేను అడిగినాను అసలు మీకు ఎలా తెలిసిందంటే, ఇలా ఇన్స్టాగ్రామ్ త్రూ బాగా చేస్తున్నారు రీల్స్ అవన్నీ అని. సో హరీష్ శంకర్ గారు కూడా మెసేజ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏమన్నా దాంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ లేదా? బట్ అంటే వాళ్ళందరూ లైక్ వెయిటింగ్ ఫర్ మీ టు గ్రో, కొంచెం పెద్ద కావాలని. సో అలాగా అలా. ఓకే, అంటే నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళకి కానీ చాలా మందికి ఎక్కువ ప్రాబ్లమ్స్, కామెంట్స్ కొన్ని వస్తూ ఉంటాయి, రీల్స్ వేరేగా పోర్ట్రే చేసి పెడతారు చాలా మంది. ఇట్లా నీకేమైనా ఎదురే స్టార్టింగ్ కెరియర్ లో ఇన్స్టాగ్రామ్? లేదు, అంటే కామెంట్స్, మీమ్స్ అవన్నీ నాకు ఎప్పుడు అంత బ్యాడ్ గా రాలేదు. సో నేను అలా చేస్తే వస్తాయి, బట్ నేను అంతా కొంచెం హోమ్లీగానే చేస్తాను. అండ్ స్టార్టింగ్ 20K 23K ఉన్నప్పుడు నా అకౌంట్ హ్యాక్ అయింది. 20K కాదు, 50K ఆ టైంలో హ్యాక్ అయిపోయింది. సో అదే అకౌంట్ లైక్ రావట్లేదు, నేను మొత్తం అంతా బాగా ఫుల్ బాగా చేస్తున్నాను, సడన్ గా ఏంటి అని కొంచెం ట్రామాటైజ్డ్ అయిపోయాం మేము అంతా. తర్వాత అభిషేక్ అని మా అక్క ఫ్రెండ్ ఉన్నారు. సో తను, మా అక్క అండ్ మా మమ్మీ ఇచ్చిన ఐడియా వల్ల మొత్తం బ్యాక్ వచ్చేసింది అకౌంట్. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు నాకు ఇలాంటివి ఏం రాలేదు, హ్యాక్ చేయడం. బ్యాడ్ కామెంట్స్ కొన్ని వస్తున్నప్పుడు ఎట్లా తీసుకోవడం కానీ నీకేమో? లైక్ మనం పాజిటివ్ ఎలా అయితే తీసుకుంటామో, బ్యాడ్ నెగిటివ్ అంటే ఉంటది అన్ని చోట్ల. ఇప్పుడు మనకి దేవుడు ఉన్నాడంటే దయ్యం కూడా ఉంటది కదా, అలా పాజిటివ్ ఉన్న చోట కంపల్సరీ నెగిటివిటీ అనేది ఉంటది. అండ్ ఈ ఫీల్డ్ లో కంపల్సరీ ఉంటది అది. కంపల్సరీ. సో
we have to ఎక్కువ అంటే నీకు చేయడానికి ఏ టైప్ మూవీస్ అంటే బాగా ఇష్టం? యాక్షన్ ఆర్ రొమాన్స్ ఆర్ ఫ్యామిలీ డ్రామా? ఫ్యామిలీ డ్రామా ఒకటి, లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం. బట్ అంటే రొమాన్సే కదా? రొమాన్స్ అంటే రొమాన్స్ ఒక స్టేజ్ వరకే, ఓకే. దాన్ని మిత్తిమిడితేనే బాగోదు. ఎక్కువ లవ్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం. సో లవ్ స్టోరీ ఇప్పుడు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి ఇష్టం, లైక్ యూత్ కనెక్ట్ అవుతున్నారు కదా, సో దాని వల్ల లవ్ స్టోరీస్ ఇష్టం నాకు. సో చెయ్యాలి అని. అంటే ఇంట్లో ఎంత మంది ఉంటారు నార్మల్? మమ్మీ నేను ఉంటాం అంతే. నానమ్మ అంతా వేరే ఊర్లో ఉంటారు. ఓకే. సో మా ఇంటి దగ్గర ఊరు ఉంటది, అక్కడ ఉంటారు అన్నమాట, కాకినాడలో కొంచెం దూరంగా. దగ్గర ఫాలోయింగ్ బానే ఉంటుందా? అయ్యో, లాస్ట్ వీక్ నా ఫాలోవర్స్ ఇంటికి వచ్చేసారు, ఒక 5 members బైక్ మీద. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉంటారు, సో తను చెప్పింది అనమాట, మాకు కాల్ చేసి ఇలా వచ్చేసారు, బేబీ శ్రీదేవి ఇల్లు ఇదేనా అని అడుగుతున్నారు. నేను టెన్స్ అయిపోయి నేను కాదని చెప్పేసాను అని. ఎందుకంటే మా మేడ బాగా గుర్తు పెట్టుకుంటారు, లైక్ నేను టెర్రస్ పైన చేస్తుంటాను కదా, సో అలా గుర్తు పెట్టుకుని వచ్చేసారు అనమాట. ఎవరైనా వచ్చి సెల్ఫీలు అడిగి? సెల్ఫీ అది ఆబ్వియస్, బోల్డ్ మంది అడుగుతున్నారు కదా. మాస్క్ పెట్టుకుని అయ్యో మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా దిగుతారు. ఓకే. ఇంటి దగ్గర బాగా అక్క సపోర్టే కదా? అక్క మమ్మీ సపోర్ట్ చాలా ఎక్కువ. అంటే కొన్ని రీల్స్ పరంగా కానీ, కొన్ని చేసేటప్పుడు కొన్ని ఆడిషన్ కి, కొన్ని ప్రమోషన్ కానీ వస్తాయి కదా రీల్స్, ఏమైనా ప్రమోషన్ రీల్స్, అంటే ఒక రీల్ కి ఎంత ఛార్జ్ చేస్తారు రెమ్యూనరేషన్? నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు రీల్స్ తీసుకుని అంత మనీ ఎప్పుడు ఛార్జ్ చేయలే, బట్ నేను తీసుకోవడం అవన్నీ మా అక్క చూసుకుంటది. నేను అసలు నాకు తెలుసా మామూలుగా ఎంత? అవన్నీ నాకు అసలు అడగలేదు. వాళ్ళు ఎక్కువ తీసుకొని తక్కువ ఇచ్చేస్తే నాకు అసలు నేను అడగను కదా, వాళ్ళే నాకు అన్ని, నేను ఏది అడిగితే అది కొనిపెడతారు కాబట్టి నేను అడిగే ఛాన్స్. నీ డిమాండ్ ఎంత ఉందని ఏదైనా ఐడియా ఉందా? నా డిమాండ్ ఎంత ఉన్నదో మా అక్కకి తెలుస్తుంది. అంటే నార్మల్ గా ఒక రీల్ కి వెళ్ళలేదని ఒక 10K to 15K ఛార్జ్ చేస్తుంది అని తెలుసు. 15K 10 to 15K మధ్యలో ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ముద్దపప్పు, ఆవకాయ. ముద్దపప్పు, ఆవకాయ, బంగాళదుంప ఫ్రై, అంతే. ఇంకేమన్నా? నెయ్య. బ్రాహ్మిన్సా? ఇది మాత్రం అర్థమైంది. అంటే అలా అని కాదు, నేను నాన్ వెజ్ కూడా తింటాను, కాకపోతే తినేయడం అంటే నాకున్న కొంచెం తినాలి యాక్చువల్లీ, నాకున్న హెల్త్ పరంగా, లేకపోతే కొంచెం స్టామినా కావాలంటే ఎగ్స్ అవన్నీ తినాలి కాబట్టి తింటున్నాను. ప్రోటీన్ తెలుసా అందరికి? మా నాన్న వాళ్ళ సైడ్ తెలియదు. ఇది చూస్తే కాల్ వచ్చేద్దాం. చెప్పుకోవచ్చు ఏదో ఒకటి. డైట్ ఏం చేయవా? అంటే లేదు అస్సలు. మరి స్టామినా అంటే నేను యాక్చువల్ నా డైలీ రొటీన్ ఏంటంటే తింటాను, మంచిగా ఎక్కువ తింటా, తర్వాత సినిమాలు చూస్తాను, నేను పడుకుంటాను. లేదు ఈ వీకెండ్ వస్తే మేము మమ్మీ నేను, మాకు ఒక బ్యాచ్ ఉన్నారు, మేమందరం కలిసి బయటకు వెళ్తూ ఉంటాం అన్నమాట. అంతే నా డైలీ రొటీన్ ఇదే. సో మంచి వర్కౌట్స్ గానీ అవన్నీ స్టార్ట్ చేయలేదు. ఇన్స్టా పరంగానే చదువులో కూడా హైయెస్ట్ ఏం కాదండి. ఎంత? ఓకే పర్లేదు. అదే ఫస్ట్ ఇయర్ లో ఎంత? ఫస్ట్ ఇయర్ లోనా? ఫస్ట్ ఇయర్ లో తెలీదు యాక్చువల్లీ. ఫస్ట్ ఇయర్ నేను సర్టిఫికెట్ తీసేసుకొని నేను వేరే దగ్గర జాయిన్ అయ్యాను యాక్చువల్లీ. నేను ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాను కాకినాడలో, దాని తర్వాత మానేశాను. లైక్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే, నేను షూట్స్కి వెళ్ళినప్పుడల్లా హాలిడేస్ ఇవ్వడానికి లేదు. సో అది బాగా స్ట్రిక్ట్ కాలేజ్, బాగా డిసిప్లిన్ కాలేజ్ అది. సో సెట్ కదా. సో అందుకని సిక్కిం యూనివర్సిటీలో చదువుతున్నాను. అంటే మార్క్స్ వచ్చుంటాయి కదా ఎంతో కొంత? వచ్చినాయి బానే. అదే ఎంత అనేది నేను ఎప్పుడు చూసుకోలే, నాకు తెలియదు. పాయింట్స్ అంటే వస్తాయి మరి ఒక 6 to 7 points తప్ప అంత ఎక్కువ రావు. అంటే నేను అసలు నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా ట్రామటైజ్డ్ అయిపోయింది. అసలు నాకు అసలు ఆ కాలేజ్ నచ్చలేదు, ఫుల్ రెస్ట్రిక్షన్ నా కాలేజ్ అంతా. సో దాని వల్ల నేను అసలు నేను ఏం రాసానో కూడా నాకు తెలియలేదు. అది స్ట్రిక్ట్ కాలేజ్ అండి, స్ట్రిక్ట్ రాయడానికి లేదు. జరుగుతాయి కదా కొన్నిసార్లు. లేదు
లాస్ట్ బెంచ్ మిడిల్ లేదు First. లాస్ట్ బెంచ్. లాస్ట్ బెంచ్ సెటర్ మరి నా 5th క్లాస్ అంతా అలానే అయిపోయింది, మొత్తం సెటైర్ల బ్యాచ్ మేమంతా. మాకు ఒక బ్యాచ్ ఉంటుంది తెలుగు. ఓకే. ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఓట్ ఇంకా వచ్చిందా రాలేదా? ఓటు ఇంకా రాలే. అర్రే బట్ నాకు రాకపోయినా నేను వేయించిన వాళ్ళు అందరితో వేయిస్తాను మొత్తం జనసేనకి. ఎంతమంది మెసేజ్ చేస్తూ ప్రపోజ్ చేశారు? చాలా రిక్వెస్ట్లు వస్తాయి కదా నాకు. అయ్యో మొత్తం మన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా బోల్డ్ కవిత్వాలు కవిత్వాలు చదవాలే గాని. మీరు ఆ కవిత్వాల్లో మాలాంటి మెసేజ్లు పట్టించుకోరు, అయ్యో మెసేజ్ పెట్టి అంతేనా? అలా అని కదా, అంటే నా ఫీడ్ మొత్తం నిండిపోయి లైక్ ఎక్కువ అయ్యి నేను అందుకే మమ్మీ అకౌంట్ ట్యాగ్ చేసిన బయోలో. సో నాకు అసలు న్యూ మెసేజెస్ రావట్లే, మొత్తం అవన్నీ నిండిపోయి. ఈ రోజు నా ఆడిషన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు కాదు, అప్కమింగ్ ఏమైనా వచ్చుద్దా? వచ్చుద్ది, అది ఇంకా కన్ఫర్మ్ లేదు. బట్ హరీష్ శంకర్ గారిదేనా? లేదు వేరే డైరెక్టర్ వాళ్ళది. పేర్లు చెప్పకూడదండి అన్ని. ఓకే. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, ఓకే. 1 word ఆన్సర్. ఫేవరెట్ క్రష్ ఎవరు? చిన్నప్పటి నుంచి నాకు సూర్య అంటే చాలా ఇష్టం. సో సూర్య. పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషనల్, వెరీ Inspirational. ఇన్స్పిరేషనల్. ఓకే. విజయ్ దేవరకొండ. రౌడీ అందరూ చెప్పేదే. సో నేను యాక్చువల్లీ ఎక్కువ ఈ సూర్య సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను కాబట్టి నాకు వేరే హీరోస్ మీద అంత ఇష్టం ఉండదు యాక్చువల్గా. ఓకే. అల్లు అర్జున్ గారు. గ్రేట్ డాన్సర్, స్టైలిష్. ఎన్టీఆర్ ఆల్సో గ్రేట్ డాన్సర్. గ్రేట్ డాన్స్. రామ్ చరణ్ గారు. What did I say? మెగా స్టార్. అంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒకళ్ళు చైల్డ్ దాని మీద అబ్యూస్ కింద ఒక వీడియో వైరల్ అవుతుంది నెగిటివ్ పరంగా. ఇట్లాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఏదైనా సజెషన్ కానీ ఏమన్నా? చైల్డ్ అబ్యూస్ అంటే అందరి కళ్ళు మనం అంటే ఇప్పుడు చూసే కళ్ళు విధానం మనం చెప్పలేము ఎలా చూస్తున్నారు, బట్ కేర్ఫుల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అలా అని అంటే ఇప్పుడు ఉన్నాయి లైక్ సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అలా అని కొంతమంది వేరేగా చేస్తున్నారు, కొంతమంది వేరే చేస్తున్నారు. బట్ వాళ్ళ ఇష్టాన్ని మనం జడ్జ్ చేయలేం. బట్ ఇప్పుడు ఈ మీమర్స్ అందరూ చాలా బాగా జడ్జ్మెంటల్ అయిపోయారు. లైక్ ఏది చేసినా, చిన్నపిల్లలు ఏం చేసినా వాళ్ళని మెచ్చుకోకుండా లైక్ ఇలా అబ్యూజింగ్ గా మాట్లాడడం అనేది దట్స్ వెరీ వర్స్ట్ అన్నమాట. సో నేను అన్ని మెయిన్ పేజెస్ ని అనట్లేదు, బట్ ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే లైక్ అది వెరీ రాంగ్. సో అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ పెద్ద స్టార్స్ తో లిస్ట్ ఏమని చెప్పొచ్చు కదా? అయ్యో లేదండి, నేను యాక్చువల్లీ పెద్ద స్టార్స్ అంటే ఎవరు లేరు. అన్ని ఫస్ట్ డెబ్యూ ఫిలిమ్స్ అందరూ కొంచెం కొత్త డైరెక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. ఫ్యాన్స్ అందరు బాగా ఎగర్లీ వెయిటింగ్ ఇంటర్వ్యూ కోసం. అలా అడగమంది అడిగారు 2 క్వశ్చన్లు అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.